హలో ఫ్రెండ్స్, కచ్చెపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. ఈరోజు మనం కథలోకి వెళ్ళబోయే ముందు మీ అందరితో ఒక్క విషయం చెప్పాలి. అదేంటంటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ ఇచ్చిన ఈ ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే ఇంకా ఏమన్నా మీ రికమెండేషన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ స్టోరీస్ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో అయితే ఈరోజు వీడియోని ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మనం అరేబియన్ నైట్స్ కథలు చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ రాగి నాణెం తెచ్చిన అదృష్టం. అయితే ఈ కథ చాలా పెద్దగా ఉంది. సో నేను 2 పార్ట్స్లో ఈ స్టోరీని చెప్తాను. సో ఈరోజు ఫస్ట్ పార్ట్ చెప్పేసుకుందాం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చాలా కాలం క్రిందట బాగ్దాద్ నగరంలో హసన్ అనే ఒక ధనికుడు ఉండేవాడు. మొదట అతను చాలా పేదవాడు. అయితే ఉన్నట్టుండి ధనవంతుడిగా అయ్యాడు. ఉన్నట్టుండి హసన్ ధనవంతుడు ఎలా అయ్యాడా అని బాగ్దాద్ నగరవాసులు ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని బాగ్దాద్ సుల్తానుకు కూడా కుతూహలం కలిగింది. ఒకరోజు బాగ్దాద్ సుల్తాను హసన్ని తన అంతఃపురానికి పిలిపించి అతడు ఏ విధంగా ధనికుడయ్యాడో తెలియజెప్పమని అడిగాడు. అప్పుడు హసన్ సుల్తాన్తో, ప్రభు, నా కథ చెప్పే ముందు భగవంతుడు నాకు ప్రసాదించిన నా 2 స్నేహితుల గురించి చెబుతాను అంటూ చెప్పటం మొదలుపెట్టాడు. నా స్నేహితుల్లో ఒకడు ధనవంతుడు, రెండవవాడు పేదవాడు. అయితే వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. స్నేహానికి పేద ధనిక తేడా ఉండదని నిరూపించిన స్నేహం వాళ్ళది. అయితే వారి నమ్మకాలు మాత్రం వేరువేరుగా ఉండేవి. అవి ఎలాగంటే, మానవుడు ముందు చూపుతో తన భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి, కష్టపడి పని చేయాలి, డబ్బుని సంపాదించాలి, సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ధనం లేకపోతే మనిషికి సుఖం అనేదే ఉండదు. ధనమున్నవాడే సుఖపడతాడు అనేది ధనవంతుడైన స్నేహితుడి సిద్ధాంతం. నీ వాదన తప్పు మిత్రమా. ధనమున్నవాడు సుఖపడతాడని, పేదవాడు కష్టాలతో సమస్యలతో బాధపడతాడని నువ్వు భావించడంలో నిజం ఎంత మాత్రం లేదు. మనిషి ఎంత కృషి చేసినా అదృష్టం అనేది లేకపోతే అతడు రాణించడు. దేనికైనా అల్లా కృప ఉండాలి. అల్లా కృపలేందే ఎవ్వరూ ధనవంతుడు కాలేడు అనేది పేదవాడి సిద్ధాంతం. స్నేహితులిద్దరూ ఈ విషయం మీదనే రోజు వాదించుకుంటూ ఉండేవారు. ఒకరోజు ధనికుడు పేద స్నేహితుడితో, రోజు మనకి తగులాట దేనికి, ఒక పేదవాడిని ఎన్నుకుని వాడికి కొంత ధనం ఇద్దాం. వాడు ఆ ధనాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసుకుంటూ ఎంత అభివృద్ధిలోకి వస్తాడో నేను నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. అదృష్టం, భగవంతుడి కృప అనేవి లేకుండా వాడు ధనవంతుడైపోతాడు అని అన్నాడు. పేద స్నేహితుడు నవ్వి, సరే, నీ మాట దేనికి కాదనాలి, అది చూద్దాం, ఆ పేదవాడిని వెతుక్కుంటూ వెళ్దాం పదా అని అన్నాడు. స్నేహితులిద్దరూ పేదవాడిని వెతుక్కుంటూ బాగ్దాద్ నగర వీధుల గుండా బయలుదేరారు. అయితే వారికి ఎక్కడా అతి పేదవాడనేవాడు కనిపించనే లేదు. వాళ్ళు ఆ విధంగా వెతుక్కుంటూ చివరికి ఒక ఇరుకు సందులోకి వచ్చారు. నా పూరి కొంప ఆ ఇరుకు సందులోనే ఉంది. నేను గుమ్మంలో కూర్చుని నా పని చేసుకుంటున్నాను. వాళ్ళు నా దగ్గరగా వచ్చి నన్ను యగాదిగా చూశారు. తైల సంస్కారం లేని తల వెంట్రుకలు, మాసిపోయి జిడ్డు కారుతున్న నా బట్టలు, మాసిన గడ్డము, శిథిలావస్థలో ఉన్న నా ఇంటిని గమనించి వాళ్ళు సంతృప్తి చెందారు. ఈ పేదవాడు మన ప్రయోగానికి అర్హుడు అని ధనిక స్నేహితుడు అన్నాడు. అవునన్నట్టు తల పంకించాడు పేద స్నేహితుడు. నేను తలెత్తి వారి వంక చూశాను. వారి మాటల్లోని అంతరార్థమేమిటో నాకు అర్థం కాలేదు. వారు నా దగ్గరికి వచ్చి నమస్కరించారు. నేను ప్రతి నమస్కారం చేసి, ఏం కావాలి మీకు అని అడిగాను. మాకు ఏమీ అవసరం లేదు. నీ వృత్తాంతాన్ని క్లుప్తంగా చెప్తే చాలు. ఆ తర్వాత నీకు లాభం కలిగే ఒక విషయం చెప్తాను అని ధనిక స్నేహితుడు అన్నాడు. అప్పుడు నేను, అయ్యలారా, నా పేరు హసన్. నారతో తాళ్లు పేని వాటిని బజార్లో అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాను. నా వృత్తిని బట్టి అందరూ నన్ను తాళ్ల హసన్ అని పిలుస్తూ ఉంటారు అని చెప్పాను. ఎన్నాళ్లగానో ఈ వృత్తి చేస్తున్నావు కదా, చాలా ధనం నీ వద్ద ఉండి ఉండాలి. అయితే నీ ఇంటి వాతావరణం, నీ పరిస్థితి పేదరికాన్ని తెలియచేస్తున్నాయి. కారణం ఏంటి అని ధనిక స్నేహితుడు అడిగాడు. నేను విషాదంగా నవ్వి, నా తండ్రి చనిపోతూ ఈ వృత్తిని నాకు చూపించాడే తప్ప ఒక్క రాగి నాణెం కూడా ఇచ్చిపోలేదు. రోజు కష్టపడతాను, ఆ వచ్చే సొమ్ము తిండికే చాలటం లేదు. ఒక్కొక్క రోజు ఇంటిల్లిపాదిమి పస్తులు కూడా ఉంటాము. మరుసటి రోజు నార కొనుక్కోవడానికి కూడా డబ్బు ఉండదు. నాకు 5 సంతానం. అయితే అందరూ చిన్నవాళ్లే. వృత్తిలో నాకు సహాయం చేసే వయసు ఏ ఒక్కరికి లేదు.
అయినా నేను బాధపడను. నా అదృష్టం ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? రోజు పస్తులుండకుండా ఇంత ముద్ద నోట్లోకి వెళ్తున్నది అంటే అదంతా భగవంతుని అనుగ్రహమే కదండి అని అన్నాను. అప్పుడు ఆ ధనిక స్నేహితుడు, చూడు హసన్, నీ పరిస్థితి అంతా నాకు అర్థమైంది. నేనిప్పుడు నీకు 200 బంగారు నాణేలు ఇస్తాను. నువ్వు ఆ ధనాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా ఉపయోగించి ధనవంతుడివి కావాలి. ఆ ధనంతో నువ్వు సుఖజీవనం కొనసాగించాలన్నదే నా కోరిక. ఏమంటావ్ అని అన్నాడు. అది వినగానే నాకు నోట మాట రాలేదు. కళా నిజమా అనుకున్నాను. మీరా ఉపకారం చేస్తే జీవితాంతం మీకు కృతజ్ఞుణ్ణై ఉండగలను. మీరిచ్చే డబ్బుతో నా వ్యాపారాన్ని 10 చేస్తాను. బాగ్దాద్ నగరంలోనే కాక మిగతా నగరాలకు కూడా నా వ్యాపారాన్ని విస్తరింపజేస్తాను. బోలెడు ధనం సంపాదిస్తాను. మేడలు మిద్దెలు ఖరీదు చేస్తాను. పనులు చేయటానికి పనివాళ్ళని పెట్టుకుంటాను. కాలు మీద కాలు వేసుకుని దర్జాగా సుఖభోగాలు అనుభవిస్తాను అని ఆనందంగా అన్నాను. ధనిక స్నేహితుడు మొలలో తోపుకున్న డబ్బు సంచిని యువతలకి తీసి దాన్ని నా చేతికిస్తూ, చూడు హసన్, ఇందులో 200 బంగారు నాణేలు ఉన్నాయి. వీటితో జాగ్రత్తగా వ్యాపారం చేయి. బోలెడు ధనం సంపాదించి ధనవంతుడివి అనిపించుకో. ఆ విధంగా నువ్వు అభివృద్ధిలోకి వస్తే మేమిద్దరం ఎంతో సంతోషిస్తాం. కొంతకాలం గడిచిన తర్వాత నీ అభివృద్ధిని చూడటానికి మేమిద్దరం కలిసి వస్తాము అని చెప్పాడు. ఆ తర్వాత స్నేహితులిద్దరూ నా వద్ద సెలవు తీసుకుని తమ దారిన తాము వెళ్ళిపోయారు. ఆ బంగారు నాణేలు నా కంట పడగానే నా శరీరం పులకించిపోయింది. ఈ డబ్బు ఇలా వచ్చిందని ఎవ్వరికీ తెలియనివ్వను. చివరకు నా భార్యకైనా సరే. ఈ డబ్బుతో వ్యాపారం చేస్తాను. బోలెడు డబ్బు సంపాదిస్తాను. ఏమిటి మాయా, తాళ్ల హసన్ ఇంత తక్కువ కాలంలో ఇంతటి ధనవంతుడెలా అయ్యాడు అని నగరవాసుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాను అనుకుని ఉప్పొంగిపోయాను. అప్పుడు నా భార్య ఇంటి వద్ద లేదు. డబ్బు సంచిని ఇంట్లోకి తీసుకువెళ్ళాను. ఖర్చుల కోసం దాని నుండి 10 బంగారు నాణేలను యువతలకు తీసి సంచి మూతిని దారంతో కుట్టివేశాను. ఆ సంచిని ఇంట్లో ఎక్కడ దాచినా అది నా భార్య కంటపడుతుంది. దాంతో వీధి వీధంతా అల్లరి చేస్తుంది. కనుక ఏం చేయాలి అని దీర్ఘంగా ఆలోచించాను. దాంతో నాకొక ఉపాయం తట్టింది. తక్షణం డబ్బు సంచి నా తల మీదున్న టోపీలో పెట్టి కుట్టేశాను. తర్వాత టోపీని నెత్తిమీద పెట్టుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. తరువాత 10 బంగారు నాణేలు జేబులో వేసుకుని కావలసిన నార కొనుక్కు రావడానికి బజారు వెళ్ళాను. అక్కడ నార కొని నారకట్టను భుజానకెత్తుకుని ఇంటికి బయలుదేరాను. దారిలో నాకు మాంసం దుకాణం కనిపించింది. అంత క్రితం 2 రోజులుగా ఇంట్లో సరైన కూరలేదు. మాంసం చూడగానే నాకు నోరూరింది. చకచకా దుకాణం వద్దకెళ్ళి మాంసం కొన్నాను. ఆ పొట్లాన్ని చేత పట్టుకుని ఇంటి దారి పట్టాను. నేనలా వస్తుండగా ఆకాశంలో ఎగురుతున్న గద్ద ఒకటి నా చేతిలో ఉన్న మాంసం పొట్లాన్ని చూసింది. వెంటనే అది రివ్వున ఎగురుతూ నేలకంటా వచ్చి నా చేతిలో ఉన్న మాంసం పొట్లాన్ని కాళ్లతో తన్నింది. ఆ దెబ్బకు పొట్లం నా చేతి నుండి జారి నేల మీద పడింది. నేను పొట్లం తీసుకుందామని నేలకు వంగాను. అలా వంగడంలో నా నెత్తిన ఉన్న టోపీ కూడా నేల మీద పడింది. మొదటి ప్రయత్నం విఫలం కావటంతో గ్రద్ద రెండవ ప్రయత్నంగా ఎగురుతూ తిరిగి నేలకంటా వచ్చింది. మాంసం పొట్లం నా తల టోపీ పక్కపక్కనే ఉన్నాయి. గద్ద తిరిగి నేలకు రావడం చూసి ముందుగా మాంసం పొట్లం చేతికి తీసుకున్నాను. తర్వాత టోపీ తీద్దాం అనుకునేంతలో గద్ద వచ్చి నా టోపీని కాళ్లతో పుచ్చుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. నా ఆందోళన ఏమని వర్ణింపను. మాంసం పొట్లాన్ని నార మోపును అక్కడే వదిలేసి గద్ద ఎగురుతూ వెళ్తున్న వైపు తలెత్తి చూస్తూ, అయ్యో నా డబ్బు సంచి, ఎవరైనా రాయి విసిరి గద్దను కొట్టండి, మీకు పుణ్యం ఉంటుంది అని అరుస్తూ పిచ్చి పట్టిన వాళ్ళ పరిగెత్తాను. నా కేకలు విని దారి వెంట వెళ్ళేవారు దాని మీదకి రాళ్ళు రువ్వారు, కేకలు వేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కొంతసేపటికి ఆ గద్ద కనిపించకుండా పోయింది. నేనెంత దురదృష్టవంతుణ్ణి. అదృష్టదేవత వచ్చి ఇంటి తలుపు తట్టినా దురదృష్టం వెన్నంటే వచ్చి నన్ను బికారిం చేసింది. ఎప్పుడో ఒకప్పుడు స్నేహితులిద్దరూ నా వద్దకు వస్తారు. ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోటనే ఉన్నాను అన్నట్టు నా బీద స్థితిని కళ్ళారా చూస్తారు. నేను చెప్పే గద్ద సంగతి విని కట్టుకథ అనుకుంటారు. మోసం చేసి డబ్బు అపహరించానని నింద వేస్తారు. దొంగనని అసహ్యించుకుంటారు. అంతకన్నా అవమానం ఇంకేముంటుంది? ఏం చేయాలి, వారికి ఎలా నచ్చ చెప్పాలి, ఇలా ఆలోచించుకుంటూ ఇంటికొచ్చాను. ఆ విషయాన్ని నా భార్యకు చెప్పలేదు.
సంచిలో నుండి తీసిన బంగారు నాణేలను జాగ్రత్తగా ఖర్చు చేస్తూ కొన్నాళ్ళు కాలక్షేపం చేశాను. డబ్బు పోయినందుకు నాకేమాత్రం బాధలేదు. భగవంతుడు ఆ ధనాన్ని ఇచ్చాడు, మళ్ళీ ఆయన తీసేసుకున్నాడు. ఇందులో విచారించడానికి ఏముంది? ఏది జరిగినా భగవంతుని ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మనం కేవలం నిమిత్తమాత్రులం అని అనుకున్నాను. కొంతకాలం గడిచింది. స్నేహితులిద్దరూ నన్ను చూసేందుకు మా ఇంటికొచ్చారు. చెక్కు చెదరకుండా ఉన్న నా స్థితిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. అప్పుడు ధనిక స్నేహితుడు, ఏమయ్యా తాళ్ల హసన్, నేనిచ్చిన బంగారు నాణేలతో నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసినట్లున్నావే, నేనిచ్చిన పెట్టుబడితో ఎంత ధనం సంపాదించావు? శిథిలావస్థలో ఉన్న నీ ఇంటిని ఇంకా బాగు చేయించలేదేంటి అని అడిగాడు. ఆ మాటలు అపహాస్యంతో అంటున్నవో లేక పరిస్థితి తెలియక అంటున్నవో నేను అర్థం చేసుకోలేకపోయాను. అయినా నిజం చెప్పడమే నా కర్తవ్యంగా భావించి నన్ను మన్నించండి. మీరిచ్చిన సొమ్ము దురదృష్టవశాత్తు ఆ రోజునే గ్రత్త తన్నుకుపోయింది అంటూ జరిగిన యథార్థ సంఘటనని వారికి వివరంగా మనవి చేశాను. ధనిక స్నేహితుడు నా మాటలను కట్టుకథగా కొట్టిపారేశాడు. తనని మోసగించడానికి అలా చెబుతున్నానని అన్నాడు. ఏవో వ్యసనాలకు లోనై ఆ సొమ్ము ఖర్చు చేసి ఉంటానని నేరారోపణ చేశాడు. గ్రద్దలు తినుబండారాలు, మాంసం పొట్లాలు తన్నుకుపోతాయి, కానీ తల టోపీలు తన్నుకుపోవడం ఎక్కడా వినలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటూ నిందలు వేశాడు. నేను అన్నీ సహించి తల వంచుకుని కూర్చున్నాను. అప్పుడు పేద స్నేహితుడు ధనిక స్నేహితుడితో, చూడు మిత్రమా, హసన్ చెప్పిన దానిలో నిజముందని నా మనసుకు అనిపిస్తుంది. ఆ విషయం ఇతడి దీనస్థితే చెబుతుంది. గ్రద్దలు తలపాగాలు తన్నుకుపోవు అనే సిద్ధాంతమేమీ లేదు కదా అని అన్నాడు. ధనిక స్నేహితుడు బాగా ఆలోచించి, సరే, ఇతడు చెప్పింది నిజమేనని నమ్ముతాను. ఆ విధంగా రెండోసారి జరగదు కదా, ఈసారి కూడా 200 బంగారు నాణేలు ఇస్తాను. చూడు హసన్, ఈ డబ్బును పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకో. వ్యాపారాన్ని పెంచి అభివృద్ధిలోకి రావటానికి కృషి చేయి. నువ్వు ధనవంతుడి కావటమే మా కోరిక అంటూ అతడు మరొక 200 బంగారు నాణేలున్న సంచిని నా చేతిలో పెట్టాడు. నేను వాళ్లకు నేలకంటా వంగి సలాం చేశాను. కృతజ్ఞతలు తెలియచేశాను. అల్లాను వేనోళ్ల కీర్తించాను. స్నేహితులిద్దరూ నా వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ డబ్బు తీసుకుని తిన్నగా ఇంట్లోకి వచ్చాను. అప్పుడు నా భార్య పిల్లలు ఇంట్లో లేరు. ఆ డబ్బు నాతో ఉండే కన్నా ఇంట్లోనే ఒక సురక్షిత స్థానంలో దాచిపెట్టాలని నిశ్చయించుకున్నాను. డబ్బు సంచిని ఓ పాత గుడ్డలో ఉంచి దాన్ని గట్టిగా మూట కట్టాను. మూట కట్టకముందే ఖర్చుగాను 10 బంగారు నాణేలను యువతలకి తీసి జేబులో వేసుకున్నాను. ఆ మూటను ఎక్కడ దాచిపెట్టాలా అని ఇల్లంతా గాలిస్తుండగా నా దృష్టి పాతబడిపోయిన ఒక జాడీ మీద పడింది. ఆ జాడీ మట్టితో చేసింది. మా నాన్న బ్రతికి ఉండగా మాకొక గుర్రం ఉండేది. అది తినేందుకు మా నాన్న పొట్టుకొని ఆ జాడీలో వేసేవాడు. మా నాన్న చనిపోయాక నేను గుర్రాన్ని అమ్మేశాను. అప్పటి పొట్టు ఇంకా అందులో ఉంది. ఆ జాడీతో మాకు పని లేకపోవడం వల్ల నా భార్య దాన్ని వంటగదిలో ఒక మూలగా పడేసింది. దాన్ని ఎవ్వరూ ముట్టుకోరు కనుక ఆ పొట్టు జాడీయే డబ్బు దాచటానికి సురక్షిత స్థానమని నాకు అనిపించింది. వెంటనే జాడీని యువతలకి తీసి పైన ఉన్న పొట్టును తొలగించి డబ్బు మూటను లోపల పెట్టి జాడీని తిరిగి యథాస్థానాల్లో పెట్టేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఆ తరువాత నార కొని తెచ్చేందుకు నేను బజారుకు వెళ్ళాను. అక్కడ కావలసిన దానికంటే ఎక్కువ నార ఖరీదు చేశాను. ఆ నార కట్టలను కూలీలతో ఎత్తించి వారిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాను. అప్పుడు నా భార్య పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నార మోపులను ఇంట్లో వేయించి కూలీలకు డబ్బులిచ్చి పంపించి వేశాను. ఇక నా అదృష్టానికి తిరిగే లేదు. చేతికొచ్చిన ధనంతో భారీగా వ్యాపారం చేస్తాను. అదనంగా పనివాళ్లను ఏర్పాటు చేస్తాను. ఇక నా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది అని ఎంతో పొంగిపోయాను. వంటగదిలో ఉన్న జాడీని ఒక్కసారి చూడాలని కోరిక కలిగింది. నెమ్మదిగా వంట ఇంట్లోకి వెళ్ళి జాడీని చూశాను. చూస్తూనే నెత్తి మీద పిడుగుపడినంతగా భయంతో కంపించిపోయాను. ఎందుకంటారా, అక్కడ ఉండవలసిన పొట్టు జాడీ అక్కడ లేదు. ఏమైందో అర్థం కాలేదు. వేగంగా యువతలికి వచ్చి అక్కడే ఉన్న నా భార్యతో, వంటగదిలో పొట్టు జాడీ ఉండాలి, ఏమైంది అని అడిగాను. మట్టి జాడీయేనా, చాకలి చవుడు అమ్ముకునేవాడికి అమ్మేశాను అని నా భార్య నిర్విచారంగా చెప్పింది. చాకలి చవుడు అంటే బట్టలు ఉతకటానికి వాడే మెటీరియల్ అన్నమాట. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నదాన్ని ఎందుకు అమ్మేశావే అని గట్టిగా అన్నాను. నా భార్య నా వైపు చురచురా చూస్తూ, అమ్మక ఏం చేయమంటావు, చేతిలో రాగి నాణెం కూడా లేదు, నీ సంపాదనలో చిల్లిగవ్వ మిగలదు, విడిచేసిన బట్టలు వారం రోజుల నుండి అలాగే మూలుగుతున్నాయి,
వాటిని ఉతకాలంటే చాకలి చౌడు కావాలి. రాగి నాణెం కూడా లేక ఆ జాడిని వాడికే అమ్మేసి చౌడు తీసుకున్నాను. ఏం తప్పా అని అడిగింది. నాకు కోపము, దుఃఖము, ఆవేశము ఒక్కసారే కలిగాయి. దాంతో పిచ్చి పట్టినట్టు అరుస్తూ, ఒసేయ్ ఎంత పని చేశావే, అందరినీ సర్వనాశనం చేశావు కదే అంటూ తల పుచ్చుకుని కూర్చుండిపోయాను. తాతల కాలం నాటి మట్టి జాడి కోసం ఎందుకంత ఆందోళన చెందుతున్నానో నా భార్యకు అర్థం కాలేదు. విషయం ఏమిటని గట్టిగా అడిగింది. నేను మొదటి నుండి ఇద్దరు మిత్రుల కథ మొత్తం నా భార్యకు వినిపించాను. అది వినగానే నా భార్య గుండెల మీద చేతులతో బాదుకుంటూ పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో, నేనిప్పుడేం చేయను? వాడెవడో కొత్తవాడు, ఎన్నడూ ఈ ప్రాంతానికి వచ్చినవాడు కాదు. వాణ్ణి ఎక్కడని వెతకను? ఎప్పుడో నగరం వదిలి వెళ్ళిపోయి ఉంటాడు అని నా భార్య ఏడుస్తూ అంది. అయినా నేను వాడి కోసం నగరమంతా తిరిగి చివరకు కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొచ్చాను. అప్పుడు నా భార్య కోపంగా, ఇదంతా నీ తెలివి తక్కువతనం వల్లనే జరిగింది. జరిగిన విషయం నాకు చెబితే ఇంతటి అనర్థం ఏర్పడకపోను గదా. నీకు నా మీద నమ్మకం లేదు. డబ్బు సంగతి నాకు చెప్పి ఉంటే పొట్టుజాడి బయటకు పోదు కదా అని అన్నది. అది నిజమే అనిపించింది. చేజారిపోయిన తర్వాత విచారించి ప్రయోజనమేముంది? నా భార్యతో, గట్టిగా అరవకు. ఇరుకు పొరుగు వారికి ఈ విషయం తెలిసిందంటే నవ్వుతారు, బుద్ధిహీనులని నిందిస్తారు. ఈ మనుషులు అవకాశం చిక్కితే అపహాస్యం చేస్తారే తప్ప జాలిపడి ఒక్క రాగి నాణెం కూడా ఇవ్వరు. దైవ నిర్ణయాన్ని మనం మార్చలేము. మనకు ప్రాప్తం లేదనుకుని ఉన్నదాంతోనే తృప్తి పడదామని అన్నాను. అయితే నాకు నా గురించి బాధ లేదు. కానీ స్నేహితులిద్దరూ వచ్చి అడిగితే నేనేమని చెప్పాలి? వాళ్ళు నా మాటలు నమ్ముతారా, లేక పచ్చి మోసగాడిని అంటారా? దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టానని అసహ్యించుకుంటారా? ఇదే నాకు ఆలోచన. ఇదే ఆలోచనతో మనశ్శాంతి లేకుండా కాలం గడుపుతూ ఉన్నాను. కొంతకాలం అయ్యాక స్నేహితులిద్దరూ మా ఇంటికొచ్చారు. నేను మామూలుగా బయట కూర్చుని తాళ్ళు పేనుకుంటున్నాను. వాళ్లను చూడగానే నా గుండెల్లో పెద్ద బండరాయి పడింది. నా పరిస్థితి వాళ్లకు అర్థమైంది. ధనిక స్నేహితుడు ఆశ్చర్యపోతూ, ఏం హసన్, ఎలా ఉంది నీ పరిస్థితి అని ప్రశ్నించాడు. అవమాన భారంతో తల ఎత్తలేక జరిగిన విషయం మొత్తం ధనిక స్నేహితుడితో చెప్పేశాను. వాళ్ళు ఏం చేసినా సరే నిజం చెప్పాను కనుక నా గుండెల మీదున్న భారం తగ్గినట్టు అనిపించింది. ధనిక స్నేహితుడు నా వైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపులో నువ్వు ఈ జన్మలో బాగుపడవు అనే భావం కొట్టొచ్చినట్టు కనిపించింది. ధనిక స్నేహితుడు నన్ను, నువ్వు నిరర్ధకుడివి, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని మూర్ఖుడివి, సోమరిపోతువి, జాగ్రత్త లేని మనిషివి అంటూ తిట్టటం మొదలుపెట్టాడు. అప్పుడు పేద స్నేహితుడు తన స్నేహితుడి మాటలకు అడ్డు వచ్చి, మిత్రమా, అతన్ని నిందించకు. దురదృష్టవంతుణ్ణి బాగు చేయాలన్నా, అదృష్టవంతుణ్ణి చెడగొట్టాలన్నా భగవంతుడి అనుగ్రహం ఉండాలి. ఆ మాట ఈ హసన్ని చూసిన తర్వాత తేట తెల్లమవుతుంది. కాబట్టి నా సిద్ధాంతమే సరైంది, పద వెళ్ళిపోదాం అని అన్నాడు. అందుకు ధనిక స్నేహితుడు అంగీకరించకుండా, జరిగిన సంఘటనలతో నువ్వు నా సిద్ధాంతాన్ని ఖండించావు, బాగానే ఉంది, మరి నీ సిద్ధాంతం నిజమని నువ్వు నిరూపించుకోవాలి కదా అని నవ్వుతూ అన్నాడు. పేద స్నేహితుడు జేబులో నుండి ఒక రాగి నాణ్యాన్ని తీసి దాన్ని నా చేతికిస్తూ, చూడు హసన్, మేము దారి వెంట వస్తుంటే నాకు ఈ రాగి నాణ్యం దొరికింది. దీన్ని నీకిస్తున్నాను. అదృష్టం బావుంటే, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తే ఈ ఒక్క రాగి నాణ్యంతోనే నువ్వు సకల సంపదలు సంపాదించుకుంటావు అని అన్నాడు. అది వింటూనే ధనిక స్నేహితుడు విరగబడి నవ్వడం ప్రారంభించాడు. దేనికి నవ్వుతున్నావు అని పేద స్నేహితుడు అడిగాడు. ధనిక స్నేహితుడు నవ్వు ఆపి, మరేం లేదు, నేను ఈ హసన్కి 400 బంగారు నాణేలు ఇచ్చాను. నేను వాటిని ఉచితంగానే ఇచ్చాను, తిరిగి ఇవ్వమని కూడా చెప్పలేదు. ఆ ధనంతో ఇతడు ఎంతైనా వ్యాపారం చేసి అభివృద్ధిలోకి రావచ్చు. కానీ అలా చేయకుండా ధనాన్ని దుర్వినియోగం చేశాడు. అటువంటి ఈ వ్యక్తి ఒక్క రాగి నాణెంతో వ్యాపారం చేస్తాడా? సకల సంపదలు సంపాదించుకుంటాడా? బేష్, ఇంతకంటే వింత మరొకటి ఉంటుందా అంటూ తిరిగి నవ్వటం ప్రారంభించాడు. ఆ విషయం తేల్చుకోవటానికి మనం మరికొంతకాలం వేచి ఉండాలి అని పేద స్నేహితుడు అన్నాడు. అందుకు ధనిక స్నేహితుడు అంగీకరించాడు. తరువాత స్నేహితులిద్దరూ నా వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. తరువాత నేను చీకటి పడే వరకు తాళను పేని రాత్రి భోజనం చేసేందుకు ఇంట్లోకి వెళ్ళాను. చొక్కా విప్పి గోడకున్న మేకుకు తగిలించాను. అదే సమయంలో నా జేబులో ఉన్న రాగి నాణెం నేల మీద పడింది. నేను ఆ నాణెం వంక పరీక్షగా చూశాను.
ధనిక స్నేహితుడిచ్చిన 400 బంగారు నాణేల ముందు ఈ రాగి నాణెం ఎందుకు కొరగాని చీపురు పుల్లలాగా నాకు కనిపించింది. తటాల్న వంగి దాన్ని చేతిలోకి తీసుకుని పక్కనే ఉన్న గూట్లోకి గిరవాటు వేసేశాను. ఇప్పుడు హసన్ ఆ రాగి నాణాన్ని తన ఇంటి గూట్లోకి విసిరేశాడు కదా. ఇక్కడితో మనం ఈ స్టోరీకి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టోరీలో ఆ తర్వాత ఏమైందనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు విన్న ఈ కథ మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.